నిన్న ఖమ్మం నగరంలోనూ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల వల్ల ఒక వలస కార్మికుడు బలికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే మొదట ఖమ్మం నగరంలోనూ బల్లెపల్లి సమీపంలో అంటే మోహన్ సాయి ప్రైవేట్ టూ వీలర్స్ వెహికల్ ఒక నిర్వాహకుల వలన వాళ్ళ టూ వీలర్స్ వెహికల్ తీసుకున్న తర్వాత బైకు సంబంధించిన నగదు విషయంలో కొద్దిగా లావాదేవీలు తేడా రావడంతో ఆగ్రహించినటువంటి టూ వీలర్ ఫైనాన్స్ నిర్వాహకులు ఒక రికవరీ ఏజెంట్లు మొత్తానికి రామచంద్రతో పాటుగా అజయ్ కుమార్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి సదరు వలస కార్మికుడు వినయ్ను ఆకృతంగా అతనిపై అంటే ఒక్కసారి ఉండపలంగా దాడి చేసుకుంటూ అతనికి ఆత్మహత్య తీసుకొచ్చే నేపథ్యం మొత్తానికి దీనికి సంబంధించిన కార్మికులు మొత్తం కూడా ఒక్కసారిగా ఈ ఘటనకు పై తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. మొత్తానికి అయితే ఖమ్మం నగరంలో జరుగుతున్న ఈ ఘటనపై మీరు ఎలా చూడవచ్చు కార్మిక నాయకులుగా? ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు మరీ ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో. మరీ బాగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులే అత్యధికంగా టూ వీలర్ వెహికల్స్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర, సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళు పనులు లేక ఈ మధ్యకాలంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కట్టలేని సందర్భాల్లో అది కూడా తీసుకున్న వ్యక్తి ఇతను కాదు, తీసుకున్న వ్యక్తి వేరే అతను వాళ్ళ మేస్త్రి. అతను లేకపోవడంతో అతను వర్కర్ని వచ్చి ఇబ్బంది పెడుతుంటే బండి ఎక్కడన్నా చూపించమంటే అతను ఓనర్ గుంజుకొని బిల్డింగ్లో పెట్టుకుంటే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డర్ దగ్గర బండి ఉందని చూపించడానికి అక్కడికి వెళితే ఆ బిల్డరు ప్లస్ ఫైనాన్స్ వాళ్ళు కలిసి ఆ వర్కర్ మీద దాడి చేస్తుంటే అతడు తట్టుకోలేక దూకి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు బిల్డర్ కలిసి చేసినటువంటి హత్యగానే చూసుకోవచ్చు మనం. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా చనిపోయినటువంటి కార్మికుడికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అతని మీద యాక్షన్ తీసుకొని ఆ ఫైనాన్స్ కంపెనీని మూసేయాలి. వెంటనే ఆ బిల్డర్ పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీగా సిఐటి నుంచి మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు చేసిన దారుణానికి ఒక నిర్మాణ కార్మికుడు వలస నుంచి బతకడానికి వచ్చిన కార్మికుడు, వలస కార్మికుడు అతను బలిగావటం కారణం ఫైనాన్స్ కారణం. తర్వాత బిల్డర్ కూడా బండి గుంజుకొని ఆడ పెట్టినందుకు ఆ ఫైనాన్స్ కట్టలేకపోయినందుకు కూడా ఆ పోయినని చెప్పి ఆ ఫైనాన్స్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని తీసుకుపోయి ఆ బండి ఎక్కడుందో చూపెట్టినందుకు వాళ్ళు ఫైనాన్స్ ఓనరు తర్వాత ప్లస్ ఇంటి ఓనర్ కలిపి మొత్తం వాళ్ళు అతను ఉరికిచ్చి రాళ్లతో కొట్టి ఏమి చేసినందుకు దారుణంగా అతను తట్టుకోలేని పరిస్థితిలో చెరువులో దూకి ఆత్మహత్య చేయటం జరిగింది. అందువల్లనే ఈ ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు చాలా ఉంది. ఇవాళ నిర్మాణ కార్మికులు బతకడం కోసం, వాళ్ళ సరదాల కోసం ఏదో కాదు, బతకడం కోసం బండి తీసుకున్నందుకు 1-2 నెలలు ఏమన్నా తేడాలు వచ్చినా కూడా దాన్ని ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక ఫైనాన్స్ కంపెనీ కూడా అంత దారుణంగా దిగింది. అందుకే నిర్మాణ కార్మికుడిని కూడా తగిన న్యాయం చేసేంతవరకు కూడా మా భవన నిర్మాణ కార్యక్రమం బిల్డింగ్ వర్కర్స్ నుంచి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ వలస కార్మికుడికి మేము న్యాయం చేసేంతవరకు కూడా మేము పట్టు వదిలే పని లేదు. అతనికి మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకోవచ్చు. అంటే భవన నిర్మాణం ఎక్కడైతే టైల్ వర్క్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగిందంటే అక్కడ మీ దగ్గరికి ఫైనాన్స్ వాళ్ళు ఆ వినయ్ అనే వలస కార్మికుని తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు మీ దగ్గరే కొట్టారని చెప్పి అంటున్నారు. నిజమేనది? వాస్తవం. అది ఏం జరిగిందంటే ఫస్ట్ మొట్టమొదట బండి మేము తీసుకున్నమాట వాస్తవం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన తీసుకొని వచ్చారు. బండి ఏమంటే ఇవ్వం, మేము పోలీస్ స్టేషన్లో బండి పెడితే మీరు అక్కడ రాండి అని చెప్పి ఫైనాన్స్ తోటి మేము చెప్పినాం. చెప్తే ఎట్టి పరిస్థితులు అట్లా కాదు, మాకు రావాల్సిన అవసరం లేదని చెప్పని అబ్బాయి ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ కూడా గుంజుకుంటే అబ్బాయి ఏం చేసినట్ట అంతకుముందు ఏం చేసి నువ్వు ఊరికే వాళ్ళతో వెళ్తే ఫోన్ చేపిస్తామని చెప్పని కర్ర తీసుకొని 2 దెబ్బలు కొట్టిండు ఫైనాన్స్ వచ్చేటట్టు. అతను కొట్టిన తర్వాతకు ఈ అబ్బాయి భయపడ్డాడు. బాగా భయపడిన తర్వాత ఫోన్ కూడా లాక్కున్నారు. ఫైనాన్స్లో ఫోన్ కూడా లాక్కుంటే అతను ఏం చేసినాడు, ఆ ఫోన్ చేతిలో కూడా ఫోన్ లాక్కొని కురికిండు. అతను ఎంబడపడ్డారు వాళ్ళు. అది అట్లా బిల్డింగ్ ఓనర్ మాత్రం ఎట్టి పనులు ఎంబడపడలేదు, పోలేదు. ఆ బిల్డింగ్లో పనిచేసే అతను ప్లస్ ఫైనాన్స్ అని ఇద్దరు మాత్రమే ఆయన ఎంబడపడ్డారు. అంటే జనరల్గా ఇప్పుడు బిల్డింగ్ ఓనర్తో పని చేసుకునేందుకు 1,50,000 రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ కూడా 50,000 రూపాయలు తీసుకున్నారని, తర్వాత పని చేయకపోతే బండి ఇంటి యజమాని గుంజుకున్నారు. అంటే ఆయన మీ యజమాని మీ బంధువేనా? యజమాని మా బంధువు, సొంత బావమరిది. 1,80,000 రూపాయలకి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ పేపర్ కూడా ఉన్నది. ఫస్ట్ చేసుకుని ఠాకూర్ ఆయన చేసుకున్న తర్వాతకు ఠాకూర్ ఒక 50,000 రూపాయలు తీసుకున్నాడు. 50,000 రూపాయలు తీసుకొని పనికి చేయలేదు, 2 రోజులు పని చేయలేదు. చేయకపోతే మేము ఏం చేసినాం అంటే వీళ్ళు ఎక్కడ ఉండని చెప్పి ఠాకూర్ని పట్టుకొచ్చి ఠాకూర్ బండి మా దగ్గర పెట్టుకున్నాం. ఈ అబ్బాయి నేను చనిపోయిన వినయ్ కుమార్ ఏం చేసినంటే ఆ పని నేను చేస్తాను సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ పని నేను చేస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని పని చేయలేదు. ఈ అబ్బాయి కూడా పని చేయలేదు. అరే నువ్వు కూడా పని చేస్తాను చేయలేదురా అని చెప్పని అన్నావు. అంటే సార్ నాకు ఆ పని కుదరదు సార్ అని చెప్పని అనుకున్నాడు. నేను వెళ్ళిపోయాడు. ఇక ఏది వినయ్ అంటే వెళ్ళిపోయాడు. ఠాకూర్ బండి మా దగ్గర ఉన్నది, వినయ్ బండి మా దగ్గర లేదు. ఆ వినయ్ బండి ఠాకూర్ బండి మా దగ్గర ఉన్న సంగతి వినయ్ని తీసుకొని వచ్చారు. ఠాకూర్ బండి కొరకు వచ్చారు వీళ్ళు.
అంటే ఠాగూర్ ఎంత కేవలం ఆయన ఇవ్వాల్సిన 4,000 రూపాయలు అని చెప్పిన ఆరోపణ వస్తుంది. బండికి మాకు ఇవ్వాల్సిన 15,000 ఇవ్వాలి, బండికి 4,000 రూపాయలే, మాకు 15,000 రూపాయలు ఇవ్వాలి ఠాకూర్. అది అయితే ఈ అబ్బాయి నేను ఇస్తాను ఒప్పుకుని, నేను పని చేస్తాను ఒప్పుకున్నాను నిన్న వినయ్, కానీ ఈ అబ్బాయి కూడా పని చేయలేదు. మేము పని చేయలేదు అంటే పని చేయలేదు, బండి ఇవ్వలేదు, వాస్తవానికి మేము బండి ఇవ్వలేదు. బండి పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ఇంత జరిగేది కాదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గరే గట్టినే అంటే ఇద్దరి మధ్య కూడా అంటే ఆ పిల్లగాన్ని కూడా రికవరీ ఏజెంట్లు గట్టినే కొట్టారని చెప్పి ఆరోపణ ప్రధానంగా ఉంది. వాడు ఏమన్నాడంటే అరే వీళ్ళు చెప్పిండట ఠాగూర్ బండి ఎవరో దొంగతనం చేశారు, థిఫ్ట్ జరిగిందని చెప్పాడట. నువ్వు దొంగతనం జరిగిందని చెప్తావు, వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తావు, అది థిఫ్ట్ జరగలేదు, ఇక్కడ కుదరబెట్టిన సంగతి, డబ్బులు ఇవ్వాల్సిన సంగతి మాకు ఎందుకు చెప్పలేదని అక్కడ పక్కన ఒక కర్ర ఉంటే కర్ర తీసుకొని 2 దెబ్బలు కొట్టిండు. అది సో మొత్తానికి చూసుకోవచ్చు. అంటే ఇక వినయ్ కుమార్ ఏదైతే వలస కార్మికుడు ఉందో కొత్త లిస్టు నమోదు అంటే కొత్త లిస్టు జరుగుతూ ఉందో, ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా జరిగిన ఈ యొక్క ఘటనపై ఖమ్మం కార్మిక సంఘాలు మొత్తం కూడా ఒకసారిగా ఒక ముక్తఖండంగా ఖండిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఐజీ రంగనాథ్ కూడా కాసేపటి క్రితమే కూడా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి సందర్శించడం కూడా జరిగింది. కేసు పూర్వపర వివరాలు మొత్తం కూడా తెలుసుకున్నారు. మొత్తానికైతే ఈ కేసు సంబంధించిన ఎలాంటి ఆక్షేపం చేయకుండా న్యాయం చేయాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఒకవైపు నిర్వాహకులు ఏదైతే ఫైనాన్స్ నిర్వాహకులతో పాటుగా భవన యజమానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరుతో పాటు రికవరీ ఏజెంట్లు మొత్తం 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాసేపటి క్రితమే అధికారులు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.